హాయ్ వ్యూవర్స్, ఈరోజు మరో కోడికత్తి సీరియలాగా శ్రేయస్ జైన్ అండ్ అనిల్ కుమార్ కనిపిస్తూ ఉన్నారు. ఎవరి శ్రేయస్ జైన్ అండ్ ఎవరి అనిల్ కుమార్ అన్నప్పుడు పైలట్లు. గోదావత్ ఏవియేషన్ అనేటువంటి హెలికాప్టర్ అది. చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఆ రోజు రెంట్కి మాట్లాడుకున్నారు. ఏ రోజు? మన జగన్ వచ్చాడు కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం లింగమైన పరామర్శించడానికి పాపిరెడ్డిపల్లికి వచ్చాడు. హెలికాప్టర్ దిగింది రామగిరి మండలంలోని కుంటి మధ్య దగ్గర దిగింది. ఇక అక్కడి నుంచి కథ. ఇప్పుడు ఆ శ్రేయస్ జైన్ని పిలిపించి పోలీసులు విచారిస్తే ట్విస్టుల మీద ట్విస్టులు అన్నమాట. అబ్బాయి, మీరు ఎక్కడ ఈ మనిషిని ఎక్కించుకున్నారు? బెంగళూరు అని యలహంక ప్యాలెస్. దెన్ యలహంక ప్యాలెస్ కాకపోతే వీళ్ళది వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి హెలికాప్టర్లు ఎక్కడైతే అక్కడికి వెళ్ళి ఎక్కుండవచ్చు. సో బెంగళూరు నుంచి ఈ కుంటి మధ్యకి వచ్చేయాలా, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలా. సరే, వచ్చారు కదా. వచ్చి రాగానే మీ హెలికాప్టర్ మీద దాడి ఎవరు చేశారు? ఎవరో తెలియదండి. హెలికాప్టర్ దిగిందా అండి? ఈ బాబోయ్, వచ్చేసారు అసలు గుంపులుగా వచ్చేసండి. హెలికాప్టర్ పడ్డారండి. అవును, అప్పుడు మీ బ్యాగ్ అయితే తీసుకెళ్లారంట. కొన్నిటికి ఆన్సర్లు అండి, కొన్నిటికి ఆన్సర్లు. దేన్ని అలా హెలికాప్టర్ మీదకి రాగానే అండి మేమండి అప్పటికి జాగ్రత్త పడ్డామండి. కానీ ఏం చేద్దామండి, ఆ విండ్ షీల్డ్ పగిలిపోయిందండి. అవునా? మరి విండ్ షీల్డ్ పగిలిపోయింది కదా, ఇమ్మీడియట్గా హెలికాప్టర్కి సంబంధించి రిపేర్ చేసే వాళ్ళు రప్పించాలి. మీరు అలా రప్పించారా? నో ఆన్సర్. అప్రాక్సిమేట్లీ 100 ప్రశ్నలు వేస్తే మెయిన్ పైలట్ వచ్చి అనిల్ కుమార్, అతను రాలా. శ్రేయస్ జైన్ పంపారు, కో పైలట్ అతను. ఈ శ్రేయస్ జైన్ కూడా ఏంటి, తన లాయర్తో వచ్చాడు. సో వన్స్ మన పక్కన లాయర్ ఉన్నాడంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్నది. సో ఇప్పుడు విషయం ఏంటి, క్లియర్గా అక్కడ ప్రీ ప్లాన్డ్గానే ఏమని, ఇలా హెలికాప్టర్ వచ్చిందిరా, మన జగనాన్ని దిగ్గానే హెలికాప్టర్ పడిపోయినరా అని ఆల్రెడీ లీడ్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ ఎక్కువ హెలికాప్టర్ హడావుడి చేశారు. ముందేమో పోలీసులు మొత్తం అక్కడ ఉంటే, సెక్యూరిటీ అంతా ఉంటే, వారిని దాటుకొని బారికేడ్లు దాటుకొని భయంకరంగా జాంబీలాగా మీద పడిపోతా వస్తూ ఉంటే చూసారా, ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న వీరాభిమానులు, జగనన్న ఫ్యాన్స్ దూసుకు వస్తుందని చెప్పేసి పోస్ట్ పెట్టింది వీళ్ళే. ఆ తర్వాత జగన్ రిటర్న్ అవ్వాల్సిన మూమెంట్లో అయ్యో విండ్షీట్ పగిలిపోయిందా, అయ్యో ఇప్పుడు హెలికాప్టర్ పైకి ఎగరదా, అయ్యో జగన్ ఇప్పుడు ప్రమాదమా, హెలికాప్టర్ పైకి పేలిపోయిద్దా అని హడావుడి చేసి జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని హడావుడి చేసింది వాళ్ళే. ఈ మధ్యలో వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళే, హెలికాప్టర్ దగ్గర హడావుడి చేసింది వాళ్ళే. ఈలోపు జగన్ వచ్చేసి రోడ్డు మార్గం వచ్చేసి బెంగళూరు అన్నారా. ఆ తర్వాత కాసేపటికి హెలికాప్టర్ ఎగిరిపోయింది. అలా లేదు, టేకాఫ్ అవ్వకూడదు కదా. ఇప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు లోకల్గా ఉంటే అధికారులు చెప్పారు, అబ్బాయి హిండిషీల్డ్ పగిలిపోయింది, జగన్ ప్రమాదం ఉందని చెప్పేసి రోడ్డు మార్గం వెళ్ళాడు అబ్బాయి. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, రిపేర్ అయ్యాక లోకల్ కూడా అధికారులకు చెప్పి అప్పుడు వెళ్ళాలా. లోకల్ కూడా అధికారులకు చెప్పలా, రిపేర్ లేదు, ఏం లేదు, టేకాఫ్ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళలేదు అబ్బాయి అన్నప్పుడు ఏం చెప్పారు తెలుసా, బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటే చాలు ఎగురుతుంది. ఇది మళ్ళీ చెప్పాను అన్నారట. బేసిక్ ఎక్విప్మెంట్ అండి, కొన్ని పరికరాలు ఉంటాయి కదా, మ్యాండేటరీ అయిన కొన్ని ఉంటాయి, అవి ఉంటే చాలండి, మరీ ఎక్కువ లేకపోయినా ఏం కాదండి. అవునా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ పైలట్ వాళ్ళకి మాన్యువల్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇదిగో ఒక హెలికాప్టర్ గాల్లో ఎగరాలంటే ఇవి ఉండాలా, ఇదిగో అందులో ప్రయాణం ఇంతమంది చేయాలంటే ఇవి ఉండాలా, కెపాసిటీ ఎంత, ఎగరాలంటే ఎంత, ఏ హైట్లో వెళ్ళాలి, ఏంటి, ఎంత దూరం వెళ్ళాలేంటి, ఇలా కొన్ని ఉంటాయండి. సో ఇప్పుడు ఆ రామగిరి మండలం దగ్గర నుంచి మరలా బెంగళూరు కదా మేము రిటర్న్ అవ్వాల్సింది, ఆ డిస్టెన్స్కి అండ్ పైలట్లు మేము ఇద్దరమే కాబట్టి సరిపోయిద్దండి అని చెప్పేసి అప్పుడు మేము ఎగిరామండి అని అన్నారు. మరి లోకల్ కూడా అధికారులకు ఎందుకు చెప్పలేదురా అబ్బాయి? నో ఆన్సర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రశ్నలకు ఆన్సర్ దాటేశారు. అండ్ అప్ అండ్ డౌన్కి ఆల్రెడీ హెలికాప్టర్ మాట్లాడుకొని దిగ్గానే దాని మీద జాంబీలాగా పడిపోయారు కొంతమంది. అక్కడైతే పగిలిపోయింది, ఇరిగిపోయింది హడావుడి చేస్తారు, ఇది ఎగరదు అదేనే అన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన్ని వెళ్ళగానే హ్యాపీగా ఎగురుకుంటూ బెంగళూరు వెళ్ళిపోయింది ఈ హెలికాప్టర్. సో ఇప్పుడు చెప్పండి, ఆ రోజు కోడికత్తి సీని విషయంలో జరిగింది ఏంటిదండి? గులకరాయి డ్రామా ఏంటండి? వివేకానంద మర్డర్ ఏంటండి? దొరికిన కాడికి దొరికిన శవరాజ్ కింజలి. చివరి పాప తెనాలిలో ఒక ఆమె చనిపోతే ఆమె విషయంలో కూడా ఘోరాతి ఘోరంగా శవరాజ్ కింజ చేసినాయి. నిన్న పాస్టర్ ప్రవీణ్
గోశాలలో గోవులు చనిపోలేదని చెప్పేసి రిపోర్ట్ ఉంది. అంటే నేను సిపిఐ నారాయణ వెళ్ళి చూశాడు, గోశాల చక్కగా ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నాడు. ఈలోపు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు టీడీటీ చైర్మన్ చేశాడు 2 సార్లు. ఆ మనిషి వెంకటేశ్వర నల్లరాయనటువంటి ఆ మనిషిని అయ్యా కొడుకు ఇద్దరు కలిపి టీడీటీ చైర్మన్గా చేశారు వైఎస్ఆర్ అండ్ జగన్. ఆ మనిషి ఇప్పుడు వచ్చేసి విష ప్రచారం చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు లేదు, పశువులు లేవు, శవం కనపడితే శవరాజకం చేయాలా? ఇవేం దొరకట్లేదు అన్నప్పుడు ఎవడో ఒకటి బలిపోసం చేయాలి. గులకరాయి డ్రామా కావచ్చు, కోడిగత్త డ్రామా కావచ్చు, ఇప్పుడు హెలికాప్టర్ వినిషులు పైలిపోయిన డ్రామాలు కావచ్చు. ఈ డ్రామాలు చేసే రాజకీయం చేయాలా? ఈ డ్రామాలు చేసే ఏపీని సంఖ నాకించాలి? ఈ డ్రామాలు చేసే ఎర్రి పప్పల్ని ఎర్రి గొర్రెల్ని ఇంకా వైసీపీ వెనక పడుతుండేలా చేసుకోవాలి. మారండి రా బాబు, మారండి. మరలా చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ పైలట్లు ఇద్దరికి సంబంధించేసి లేనిపోయిన సమస్యలు ఇప్పుడు మొదలైనట్టే లెక్క. ఐఎమ్ షూర్. మరి ఎలా బయటపడుతుందంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.